హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లవాక్స్ విఏజెస్. ఈరోజు మీకు ఒక మంచి వంటకం మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే సింపుల్గా చేసుకునేది చెప్తాను. చాలు 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 బాబోయ్, కడుపు నిండిపోయింది అంటారు దాంతో కనుక భోజనం చేశారంటే. అంత బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఓ పెద్ద వెల్లుల్లిపాయ, ఓ 4-5 ఎండుమిరపకాయలు, ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు. అంతేనండి. కొంచెం నూనె, తాలింపులు అంతే. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకోండి. ఒక చెంచాడు నూనె వేసుకోండి. తాలింపులు మనకు తెలిసినవే కదా. ఓ చెంచాడు పచ్చెనపప్పు, ఓ చెంచాడు చాయపప్పు, ఓ చెంచాడు ఆవాలు, ఓ చెంచాడు జీలకర్ర వేసేయండి. వేసి వేగేంతవరకు కాస్త ఒక 2-3 నిమిషాలు అలా వేయించండి. తర్వాత ఒక 2 కరివేపాకు రెబ్బలు తుంచి ఆ ఆకులు బాగా కడిగి వేయండి. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు వేయించండి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. వేసేసి ఇవి కూడా వేగేంతవరకు ఇంకొక 2 నిమిషాలు చక్కగా బాగా వేగిపోతుంది. వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేయండి. వేసి ఇవి కూడా వేగేంతవరకు ఇంకొక నిమిషం అంతే. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఉల్లిపాయలు తొరిగిన ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నీ వేసేయండి. వేసేసి అవి కూడా బాగా వేగేంతవరకు ఇంకొక 3 నిమిషాలు అంతే, అన్నీ వేగిపోతాయి. ఇప్పుడు ఒక పావు చెంచాడు పసుపు, రుచికి సరిపడిన ఉప్పు, నేను ఒక అర చెంచాడు వేసాను. బాగా కలపండి. కలిపి చింతపండు ఉంది కదా, ఓ నిమ్మకాయ అంత చింతపండు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది వేసేయండి. వేసేసి అది కూడా బాగా కలిసేట్టు బాగా అటు ఇటు కలపండి. అయిపోయి వేగిన తర్వాత పొయ్యి నుంచి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు చిన్న జార్ తీసుకోండి. ఆ జార్లో ఈ మిశ్రమం మొత్తం వేసుకోండి. వేసుకుని ఇలా బరకగా పట్టుకోండి. చాలు వ్యూవర్స్, అదిరిపోతుంది. పంటి కిందకి వస్తూ పూర్తిగా నలగని ఉల్లిపాయ కానీ, వెల్లుల్లిపాయ కానీ, ఆ తిరగమొత్త గింజలు కానీ అలా పంటి కిందకు వస్తా అదిరిపోతుంది. చాలు చాలు బాబోయ్, కడుపు నిండిపోయింది అంటారు. అంత బాగుంటుంది. నిజం వ్యూవర్స్, మీరు చేసుకుని నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.